ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు నేను మీకు ఒక మిరాకిల్ చూపించబోతున్నాను. 2 రోజుల క్రితం ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా అక్కడ ఎటువంటి విలయం సంభవించిందో, ఎంతటి ప్రళయం సంభవించిందో మీరు చూశారు. పదుల సంఖ్యలో జనం గల్లంతైపోయారు. ఇప్పటికే 12 మంది ఆ విలయంలో మృతి చెందారు. ఒక 150 మందికి పైగా వారి జాడ తెలియడం లేదు. ఒక ఆర్మీ బేస్ క్యాంప్ కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆర్మీ సిబ్బందిని, ఆ సైనికులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. మొన్న మంగళవారం జరిగింది ఆ విపత్తు. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్, ఖీర్ గంగా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ జరగడంతో ఆ నది ఉప్పొంగటంతో మొత్తం గ్రామం తుడుచుకుని వెళ్ళిపోయింది. 4-5 ఫ్లోర్లు ఉన్న భవనాలు కూడా మొత్తం నేలమట్టం అయిపోయాయి. ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. చూడండి ఒకసారి, అదిగో ఆ నదీ ప్రవాహానికి అంచనా కొండ వాలుల్లో కట్టినటువంటి అక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి, హోటళ్ళు ఉన్నాయి, కొన్ని నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ 4-5 అంతస్తుల భవనాలు కూడా పేక మేడల్లా కొట్టుకుని వెళ్ళిపోయాయి. చూడండి ఒకసారి, అదిగో పరుగులు తీస్తున్నారు. ఒకసారి రౌండ్ సర్కిల్లో చూడండి, అదిగో చూడండి, క్షణాల వ్యవధిలో రెప్ప మూసేలోపు అది భవనాలు ఎలా పడిపోయాయి చూసారా. ఇది మంగళవారం చోటు చేసుకుంది ఆ విలయం. మొత్తం భవనాలన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళు పైకి హైట్ ఏరియాకి పరుగులు తీశారు. ఎందుకంటే అది నదీ పరివాహక ప్రాంతం. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ జరిగితే ఆ ఇరుకుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రవాహం పక్కకి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో ఇళ్ళన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఆ బురదలో ఎన్నో ఇళ్ళున్నాయి. ఆ బురదలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలీదు. మీకు ఇప్పుడు నేను చూపించబోయే మిరాకిల్ ఏంటి అంటే, చూడండి ఒకసారి ఆ బురదను అలాగే చూడండి. ఆ బురదలో 4-5 అంతస్తుల భవనాల్ని కూడా కప్పెట్టుకుని వెళ్ళిపోయిన ఆ బురదలో నుంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటికి వస్తూ ఉన్నాడు, ప్రాణాలతో బయటపడ్డాడు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. అదిగో ఆ రెండో బాక్స్లో చూస్తున్నారా, మొత్తం 2 రోజుల క్రితం జరిగిన ప్రళయంలో ఆ ఊబిలో 4 అంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేసుకుని వెళ్ళిపోయిన ఆ ఊబిలో ఒక వ్యక్తి బతికి బయటపడ్డాడు. నడవలేకపోతున్నాడు. లేచి 2 అడుగులు వేసేసరికి మళ్ళీ పడిపోతున్నాడు. చూడండి, అదిగో 2 అడుగులు వేస్తున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. ఆ 2 రోజుల పాటు అతను ఆ ఊబిలోనే ఉన్నాడు. ప్రాణాలు కాపాడుకోవటానికి అతను 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రకృతి సృష్టించిన ఈ విలయంలో, ప్రకృతి సృష్టించిన ఈ ప్రళయంలో ఇది ఒక మిరాకిల్గా చెప్పుకోవాలి. చూడండి మొదటి బాక్స్లో ఆ కొండ రాళ్ళు చెట్లు మొత్తం దూసుకుని వచ్చేస్తుంటే అక్కడ ఉన్న కొంతమందికి ఏదో జరుగుతుందని అర్థమైంది. ఎటు పరుగులు తీయాలో అర్థం కాలేదు. వాళ్ళందరూ కూడా ప్రళయంలో కొట్టుకుని వెళ్ళిపోయారు. చూసారా, వాళ్ళందరూ ఇప్పుడు బతికే అవకాశం లేదు. ఎందుకంటే ఆ తొలిత వచ్చినటువంటి ప్రవాహంలో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళందరినీ తీసుకుని ఆ ప్రవాహం అలా కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కేవలం 12 మంది జాడ మాత్రమే, 12 మంది దేహాలు మాత్రమే బయటకు వచ్చాయి. కానీ మీరు ఆ దృశ్యాల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికే 150 మందికి పైగా జాడ తెలియడం లేదు. అలా ఊబిలో నుంచి కొట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళలో ఒక వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. మరి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి అలా పాక్కుంటూ ఆ ఊబిలో నుంచి ఒక్కొక్క కాలు తీసుకుని తన ప్రాణాలు కాపాడుకోవటానికి బయటకు వస్తూ ఉంటే ఆ కొండ వాలుల్లో ఉన్న మరొకరు దాన్ని చిత్రీకరించారు. ఆ వ్యక్తిని ఇప్పుడు కాపాడి ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకు ఇప్పుడు నేను ఒక ఘటనను గుర్తు చేస్తాను. ఇలాంటి ఘటనే మీకు గుర్తుండాలి. ఎవరికైనా గుర్తుంటుందా? ఒక్కసారి ఇలాంటి మిరాకిల్ గురించి మీకు ఆ ఘటన గుర్తుంటో కమెంట్ చేయండి. కొన్ని రోజుల క్రితం ఒక మిరాకిల్ జరిగింది. ఒక పెద్ద విలయంలో నుంచి ఒకే ఒక్కరు బతికి బయటపడ్డారు. అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్. అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మీకు గుర్తుంది కదా. ఆ విమానం మొత్తం పేలిపోతే 160 మందికి పైగా చనిపోతే ఆ విమానం మంటల్లో నుంచి, శిథిలాల్లో నుంచి ఒకే ఒక్కడు నడుచుకుని బయటకు వచ్చాడు. ఆ దృశ్యాలు కూడా నేను మీకు చూపిస్తాను ఒక్కసారి. అదిగో ఆ రెండో బాక్స్లో చూడండి. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో నుంచి ఒకే ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో ఆ మంటల్లో నుంచి నడుచుకుని వచ్చాడు. విమాన శిథిలాల్లోంచి, పొగల్లో నుంచి నడుచుకుని బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. అప్పుడు మనం అందరూ అనుకున్నారు, ప్రపంచం మాట్లాడుకుంది ఆ ఘటన గురించి. 11A సీట్లో కూర్చున్నాడు. 11A సీటు అతను కూర్చున్నది ఆ ఫ్లైట్లో. అతను ఆ పెద్ద ప్రమాదంలో నుంచి బతికి బయటపడ్డాడు. అది మిరాకిల్ అనుకున్నాం. ఇప్పుడు ఉత్తరాఖండ్లో 2 రోజుల క్రితం జరిగింది. ఉత్తరాఖండ్లో ఎక్కువ మంది
పర్యాటకులు వెళుతూ ఉంటారు, దైవ దర్శనానికి ఉత్తరాఖండ్కి వెళుతూ ఉంటారు, తీర్థయాత్రలు కూడా ఉత్తరాఖండ్కి వెళుతూ ఉంటుంటారు. కానీ 2010 నుంచి ఉత్తరాఖండ్లో ఇలాంటి విలయాలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఆకస్మికంగా వాతావరణం మారిపోతుంటుంది, ఆకస్మికంగా వరదలు వస్తుంటుంటాయి. ఇది ఎప్పుడు ఉన్నా 2010 నుంచి మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు మొన్న మంగళవారం అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా ధరాలి గ్రామం కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ గ్రామం పేరు ధరాలి. ఒకసారి మీకు ఆ విజువల్స్ కూడా నేను మళ్ళీ ప్లే చేస్తాను. ఒక బాక్స్లో ధరాలి విజువల్స్ ప్లే చేద్దాం. ధరాలి చూడండి, అదిగో ఆ ఊరు పేరు ఏంటి అంటే ధరాలి. ఆ ఊరంతా కూడా ఇప్పుడు నామరూపాలు లేకుండా మారిపోయింది. అసలు ఆనవాళ్లే లేవు. ఆ ఖీర్ గంగా నది తన నదీ గర్భంలో కలుపుకుని తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు చాలా ఇల్లు ఉన్నాయి. అదిగో చూడండి ఒకసారి, చాలా మంది ఉన్నారు, పరుగులు పెడుతున్నారు. చూడండి ఒకసారి ఆ సర్కిల్లో కంటి రెప్ప వేసి తీసేలోపు ఆ ప్రవాహం వాళ్ళందరి కారు కూడా ఉంది, అక్కడ కారు కూడా పైకి వెళుతూ ఉంది. మొత్తం ఆ భవనాలన్నీ కూడా పేకమేటలా కూలిపోయి అందులోనే ఆ శిథిలాల్లోనే చిక్కుకుపోయిన దృశ్యాలు మనకి కళ్ళ ముందే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఆ భవనాల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఆ కింద ఉన్న వాళ్ళే చాలా మంది అయితే ఆ భవనాల లోపల కూడా గదుల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఎవరి జాడ కూడా తెలియడం లేదు. ఆ ఊబిలో నుంచి, ఆ బురదలో నుంచి, ఆ శిథిలాల్లో నుంచి ఒకే ఒక్కడు ఇప్పుడు బతికి బయటపడ్డాడు. చూడండి ఒకసారి ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడు. ఇప్పుడు మరొకసారి నేను మీకు చూపిస్తాను. అందుకే అంటారు భూమి మీద నూకలుంటే అని ఒక సామెత మనకి వినిపిస్తూ ఉంటుంది. నూకలుంటే ఎటువంటి ప్రళయం కూడా ఏమీ చేయలేదు అని. మొన్న కూడా ఒక భార్య భర్తను నదిలో గెంటేసినప్పుడు ఆ నదీ ప్రవాహం నుంచి బయటపడ్డప్పుడు కూడా ఆ భర్త గురించి అలాగే మాట్లాడుకున్నారు. నూకలుంటే ప్రాణాలు నిలబడ్డాయని. అఫ్కోర్స్ అది సామెతే, కానీ ఇక్కడ మాత్రం అతను ప్రాణాలతో బయటపడ్డాడు ఆ ఊబిలో నుంచి. అంటే 2 రోజులు నిన్న అతను ఎంత విలవిలలాడిపోయి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రాత్రి పగలు కూడా ఆ ప్రాణాలతో బతుకుతానా లేదా మరికొద్దిసేపులో నా ప్రాణం పోతుందేమోననే విధానంలోనే అతను ఉండుంటాడు. కానీ ఆ ఊబిలో నుంచి అతను బయటకు వస్తూ ఉంటే ఒక్కసారి అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మిరాకిల్. ఆ ప్రళయంలో ఇదొక మిరాకిల్గా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి బయటపడ్డ తర్వాత ప్రభుత్వం మరిన్ని రెస్క్యూ ఆపరేషన్స్ని మరింత వేగవంతం చేసింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడైనా ఉంటారేమోనని. ఇలా చిక్కుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు, కొన ఊపిరితో ఉన్నవాళ్ళు ఇంకెక్కడైనా ఏ చెట్టు మూలనో ఏ కొమ్మ మూలనో ఇరుక్కుని ఎవరైనా ఉండుంటారా, ఏ రాయి పైన ఎవరైనా చిక్కుకుని ఉండుంటారా అని ఇప్పుడు మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ని, రెస్క్యూ ఆపరేషన్ని వేగవంతం చేశారు. గతంలో కూడా ఉత్తరాఖండ్లో మనకి వరదలు వచ్చినప్పుడు ఒక చెట్టు చివరికెక్కి 2-3 రోజులు ప్రాణాలతో అలాగే ఉండిపోయి ఆ తర్వాత హెలికాప్టర్లో వెళ్తున్న రెస్క్యూ బృందాలకు అతను కనబడి రక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి మిరాకిల్స్, ఇలాంటి విలయాల్లో మనకు అక్కడక్కడ కనబడుతుంటుంటాయి. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా 2 రోజుల పాటు ఆ ఊబిలోనే అలా ఉండిపోయి మెల్లగా పాక్కుంటూ ఇప్పుడు ఒడ్డు వైపుకి, గట్టు వైపుకి వస్తూ ఉన్నాడు, కొండ వాళ్ళలోకి వస్తూ ఉన్నాడు. చూడండి ఇల్లులు అంతంత ఎత్తైనటువంటి భవనాలు చివర్లో కూడా కనిపించట్లేదు కొన్ని చోట్ల. అలా కప్పబడిపోయినటువంటి ఆ విలయంలో ఈ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టంగానే భావించాలి. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరైనా ఉండుంటారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళ కోసం సహాయక రెస్క్యూ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ని వేగవంతం చేశాయి. ఆ వ్యక్తిని చూస్తే మీకేమనిపిస్తోంది? ఈ ఇంత విలయంలో నుంచి బయటపడ్డ ఈ వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. भाग भाई भाग